నమస్కారం. నమస్తే రోసయ్య. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ జ్ఞానం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అమెరికా జెండాలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటారు? హాతవేరమ్మా ద్రోణం భ్రూణం భృగుచనేతం స్కరారం తిత్తం దారికేరం బరహారం దానికేరు వీరుతం పత్తేరవత్తం బరవారికేరం బరవాడతారా కనిపించాయి సార్. ఆ నక్షత్రాలన్నీ నా కళ్ళ ముందు గిర్రం తిరుగుతూ కనిపించాయి సార్. తాతవేరా ద్వారం భృవీణ దత్తం దారం భ్రువీణ క్యా సీన్ హై. నర్మయ్, నోట్లో ఏగలు దొరుకుతాయి, పంజుడు ముందు. హలో ఫ్రెండ్స్, మీ అందరికి మన కొత్త మేనేజర్ గారి గురించి ఒక న్యూస్. తంది 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 చాత్. అన్నవరం ఏమిటయ్యా అది? ఆమె ఎలా ఉంటుందన్న ఉత్సాహాన్ని చంపుకోలేక పొద్దున్నే స్టేషన్కి వెళ్ళి చూచా. ఆమెకి కోపం బాగా ఎక్కువ, రూపాయి ఎక్కువది కానీ పోతల్ని కొట్టింది ఆవిడ. కొట్టిందా? నన్ను మించిన ఆడరోడి అన్నమాట. ఏమండా మేనేజర్ గారు వస్తున్నారు. తీసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏరీనా ఏమైపోయారు? సారీ మేడం. నా పేరు రవళి మేడం. మీకు దండేసిన హెడ్ క్యాషియర్ గారు సడన్ గా మిస్ అయ్యారు. బై తిన అవని ఆడరౌడి అంటాం మేము. ఇతను గుండు జ్ఞానేశ్వరం, సందేహాల పుట్ట. ఈయన క్లర్క్ అన్నవరం, పసపిట్ట. ఈ బ్రాంచ్ వాకింగ్ రేడియో జోకింగ్ టీవీ ఈయనే. సార్ అదేం సార్ ఇక్కడ దాకున్నారు? లేడీ మేనేజర్ సిగ్గుపడుతున్నారా? రండి సార్. ఈయన హెడ్ క్యాషియర్ శేషాద్రి గారు మేడం. శేషు భువనా, నీ రింగు రింగుల ఉంగరాల జుట్టు ఏమైపోయింది శేషు? అప్పుల వాళ్ళు క్షవరం చేశారు భువన. అవును, లేత తమలపాకు లాంటి పల్చటి నీ శరీరం ఇలా బరస్తవబోయే చూపులా తయారైందేమిటి భువన? ఆ మధ్య నాకు డింగీ జబ్బు వచ్చి ఇలా ఊరిపోయాను శేషు. వా క్యా సీన్ హై. నర్మయ్, రండి మేడం. వాట్ ఇస్ దిస్? టేబుల్ ఇంత డర్టీగా ఉంది. కొత్త మేనేజర్ వస్తుందన్న శ్రద్ధ కూడా లేకపోతే ఎలా? ఐ కాంట్ టాలరేట్ దిస్. ఐ కాంట్. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాన్ని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. ఓకే మిస్టర్ శేషాద్రి, యూ కెన్ గో నౌ. సార్ ఏమిటి కదా? ఇంకా కథ ఏంటండి? లవైపోయిదే ఏం గురుగాలు? అవును, మా ఇద్దరికి పెళ్లిళ్ళు కాకముందు మేమిద్దరం ఒకే బ్రాంచ్లో పనిచేస్తూ ప్రేమించుకున్నాం. పెళ్లిదాకా వచ్చాం. పెళ్ళైతే తన ఉద్యోగం మాని తీరాలని కండిషన్ పెట్టాను నేను. భువన తను చచ్చినా ఉద్యోగం మానంది. దాంతో గొడవ వచ్చి మా ప్రేమ తూర్చనుకున్నాం. ఇలా ఒకనాటికి తన కిందే చాకరీ చేయాల్సి వస్తుందని ముందే తెలుసుంటే నేను ఆ రోజు ఆ పిచ్చి కండిషన్ పెట్టేవాడిని కాను. ఒక్క బాసుతో సరిపోయేది. ఇప్పుడు ఇంట్లో మా ఆవిడ కింద, ఇక్కడ ఈవిడ కింద, ఇద్దరు బాసుల కింద పనిచేయాల్సి వచ్చింది. కర్మ. తనకు అప్పుడే బీపీ ఉండేది, ఇప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ పొలికేకలేస్తుంది. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. అయ్యో 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 అయ్యో, ఇదేమిటండి ఇల్లంతా చెత్తపోస్తున్నాడు? ఇతను మీలాంటి మనిషిలాగే ఉన్నాడేమిటి? కర్మ. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ వయసులో మీరు కష్టపడి ఇల్లు ఊడవకుండా మేమందిస్తున్న కానుకిది వాక్యూమ్ క్లీనర్. అసలే మీకు నడువు నొప్పి. నాకేం లేదు. రేపు రావచ్చు, అందుకే ఈ రోజు నుంచే జాగ్రత్త పడ్డ మంచిది. అయ్యో అయ్యో అయ్యో, ఈ విషయం చెత్త ఊడుస్తుంది, చూద్దాం. అయ్యో. ఈ ప్లగ్ సాకెట్లో పెట్టి స్విచ్ నొక్కితే చాలు. ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. చూస్తుండండి. 1 2 3 తర్వాత పొద్దుటి నుంచి కరెంటు లేదు బాబు. ఆ మాట చెత్త పోయక ముందు చెప్పచ్చు కదమ్మా. ఎక్కడా? నన్ను నోరు తెరవనిస్తేగా నువ్వు. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమైంది? కరెంట్ సాయంత్రం వరకు రాదన్నారండి. అలాగా అని ఇంకో గంటలో మా పెద్దమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది. వెరీ గుడ్. అది వచ్చేటప్పటికి ఇల్లంతా మహాశుభ్రంగా కడిగిన అద్దంలా, లేకపోతే ఊరుకోదయ్యా మమ్మల్ని అందరినీ తిట్టిపోస్తుంది. ఐఎమ్ సారీ సార్. సారీ ఏం తప్పించుకుందామని చూస్తున్నావా? అదేం కుదరదు. ఆ మొదలు చీపురుంది, తీసుకుని శుభ్రంగా ఊడ్చెళ్ళు. నేను ఊడవాలా? అన్నం తిన్నవాడు చేయి కడుక్కుంటాడు గాని పక్కవాడు కడుక్కుంటాడటాయి. మలకెత్తిన మినప కింద మహన్ నువ్వును. అబ్బో, అంత దరిద్రమైన పోలికలు చెప్పకండి. ఊడుస్తాను, చస్తానా? అక్కట ఇది ఎంతటి బలీయమైనది. అమ్మా,
ఓ చీపు నా మోహన్ పడిందలా చెత్తబ్బాయి సార్ కావాలంటే నన్ను పంది కుక్క అని తిట్టండి పడతాను కానీ చెత్తబ్బాయి అని మాత్రం పిలవకండి కడుపులో దేవేస్తోంది సర్లే ఊడు ఊడుతాను సత్తానా జరగండి ఇవాళ చాలా బ్యాటేరా ఒక్క బుకింగ్ లేదు నువ్వు ఒకటివి ఎప్పుడు ఈ నాన్పుడు సంగీతం పెట్టుకుని కూర్చుంటావు అమ్మయ్యా. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన సంగీతం రమేష్ నాయుడు. ఒరే భరతనాట్యం రా చూడు ఆ బోర్రా వా చూసావరా ఆ డాన్స్ చేసిన అమ్మాయి అప్సరసలా ఉంది. ఉమ్. పేరేమిటో? ఇంకో పాట ఉంటే అమ్మాయి పేరు చెప్తారు జాగ్రత్త చూడు ఇప్పుడు పందుల పెంపకం జాగ్రత్తలు, లద్దె పురుగు నివారణ అనే అంశాల మీద ప్రసంగాలు వింటారు. పందుల పెంపకం అది మాకు అవసరం. లద్దె పురుగు చాలా అవసరం హత విధి హిట్లర్ అక్క హిట్లర్ అక్క భేదవల్లారా అక్క మరేమో దేవుడు మాకి పెళ్ళు పంపించాడక్క మేము కూడా వాడికి ఏదైనా పంపాలంది చిన్నక్క సరేలే రేపు ఏదైనా మంచి గిఫ్ట్ కొనిస్తాను. మరేమో మేము ఈ టింకుని పంపిస్తామక్క ఎంచక్క డేవిడ్ దీన్ని పెంచుకుంటాడు అలాగే నాన్న మా కస్టమర్లలో కొంతమంది లండన్ వెళ్తూ ఉంటారు, వాళ్ళలో ఎవరికైనా ఇచ్చి పంపిద్దాం. ఏ సరే ఇవాళ నేను లండన్ వెళ్ళలేదమ్మా కడుపు కదల్లా ఊరుకోండి నాన్న. అమ్మా నీతో ఓ ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి కూర్చో కూర్చో ఉమ్, ఏమిటో అది? మధ్యాహ్నం మాగన్గా పడుకుంటే ఉమ్, మన మొగల్తూరు కుర్రాడు కల్లోకి వచ్చాడమ్మా మగల్తూరు కుర్రాడా? ఆ, ఎవరతను? అతనే మన చిరంజీవి వచ్చి బాబాయ్ ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తోంది అన్నాడు. పాపం ఏదో ముచ్చట పడుతున్నాడు కదా, మెడ్రాస్ వెళ్ళి చిరంజీవి కనిపించి వచ్చేస్తాను, ఓ 8,600 ఇయ్యి. మెడ్రాస్ లేదు, మైసూర్ లేదు, ముందు పదండి లోపలికి. ఇదిగో, రండి. వెళ్ళకపోతే పాపం చిరంజీవి నొచ్చుకుంటాడే, నేనంటే వల్లమాలిన అభిమానం అతగాడికి. ఊరుకోమన్నానా? చిరంజీవి నొచ్చుకుంటాడంటే వినిపించుకోవే. అతనేం నొచ్చుకోడు గిచ్చుకోడు, మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పడుకోండి. అయితే 600 ఇవ్వవా? ఆహా, పోనీ 2,000 ఇచ్చి సర్దుకుంటాను. నా దగ్గర లేవు. ఆఖరి మాట ఇదిగో ఇదిగో 3,000 ఇచ్చి చాలు. దమ్ముడివ్వను, మీరు వెళ్ళండి వెళ్ళండి. హలో రవళి. హలో సార్. జ్ఞానం అమ్మా. కొద్దిగా కుర్చీ తీసురావా? కూర్చోండి సార్. ఇలా వచ్చారేమిటి? ట్రాన్స్ఫరా? అవునమ్మా, 3 నెలల క్రితం హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచే మీ బ్రాంచ్ కి చెకింగ్ వచ్చాను. ఆహా, అవని ఈయన భజగోవిందం గారని, నేను పీనాస్పడ్ అనే పల్లెటూరు బ్రాంచ్ లో కొన్నాళ్ళు పనిచేశానని చెప్పాను చూసావా? అవును. ఆ బ్రాంచ్ కి మేనేజర్ గా చేశారు. తను అవనని నా బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పీనాస్పాడ్ గొప్ప విచిత్రమైన ఊర్లే అమ్మా. ఆ ఊరు మొత్తం మీద సంతకం వచ్చిన వాడు ఒకడే ఉన్నాడు. వాళ్ళతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడానికి మా తల ప్రాణం తోక్కొచ్చేదనుకో. ఇవాళ అకౌంట్ ఓపెన్ చేసి మన్నాడు వచ్చి మా 5 రూపాయలు ఉన్నాయో లేవో చూపించమనేవారు. ఓసారి మరి తమాషా జరిగింది కదా సార్. అవని, ఓ రైతు మా దగ్గరకు వచ్చి బావి తవ్వుకోవడానికి 300 అప్పు తీసుకున్నాడే. నెల తర్వాత మేము చెక్కింగ్ వెళ్ళాం. అక్కడ బావి లేదు. ఏమైందని అడిగితే బావి దొంగలు ఎత్తుకుపోయారన్నాడు. అప్పుడు సార్ ఫేస్ చూడాలి మరి పెట్టుకుని అయ్యో, భలే మనిషి అనుకో. ఏమిటా లాఫ్టర్? ఇదేం బ్యాంకా సినిమా హాలా? అసలు ఈయనెవరు? ఈయన మిస్టర్ ఇటు ఎందుకు వచ్చారు? ముందు అటు వెళ్ళండి. గెటప్. ఏమిటిది? సారీ సార్, మీరు హెడ్ ఆఫీస్ నుంచే వచ్చారని తెలియక. మై గాడ్, ఇప్పటికిప్పుడు సర్ప్రైజ్ చెక్ అంటే నా కాళ్ళు వణికిపోతున్నాయి, నా గొంతు పెడచగట్టుకుపోతుంది. జ్ఞానం, మంచి నీళ్ళు. నాకేదో అయిపోతుంది. అమ్మో, నాకేదో అయిపోతుంది. మై గాడ్. ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఏమిటిది? వాట్ ఈస్ దిస్? ఇలా పాటలు పాడుకోవడానికి ఇదేమో బ్యాంక్ సినిమా హాలా? ఈ విషయం మీద హెడ్ ఆఫీస్ కి నోట్ పుటప్ చేస్తాను. వద్దు సార్, స్నాక్స్ టీ తీసుకొని చెకింగ్ స్టార్ట్ చేద్దాం. రండి సార్.